నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రస్తా. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. సనాతన ధర్మరక్షణ కొరకు దేనికైనా సిద్ధమన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఐటీడీఏ పరిధిలో వైద్య సేవలపై సమీక్ష నిర్వహించిన మంత్రి దామోదర రాజనరసింహ. సమంత విడాకులపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ. మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్న మంత్రి సీతక్క. జగిత్యాలలో కళ్యాణ లక్ష్మి సీఎంఆర్ చెక్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్. సనాతన ధర్మానికి భంగం కలిగితే తాను బయటికి వచ్చి పోరాడతానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అవసరమైతే ప్రాణత్యాగం చేస్తానని, డిప్యూటీ సీఎం పదవిపైన భయపడబోనని, ధర్మాన్ని రక్షించడం కోసం దేనికైనా సిద్ధమే అన్నారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన వారాహి సభలో పవన్ ప్రసంగించారు. I am an unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani Hindu. And all the other dharmas. But I am an unapologetic Sanatani Hindu. Let me be very clear to you guys. మంత్రి దామోదర రాజనరసింహ అధ్యక్షతన ఐటీడీఏ పరిధిలో రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న వైద్య సేవల బలోపేతంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, హెల్త్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా, గిరిజన శాఖ ముఖ్య కార్యదర్శి శరత్ ఇతర అధికారులు పాల్గొన్నారు. నాగ చైతన్య, సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వాళ్ళ విడాకుల అంశంపై తాను చేసిన వ్యాఖ్యలు తప్పే కావచ్చన్నారు. కానీ నాగ చైతన్య, సమంత ఎందుకు విడిపోయారో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదని, విడాకులకు కారణం ఇటు నాగార్జున కుటుంబం లేదా అటు సమంత నుంచి ఎవరూ చెప్పలేదన్నారు. పరిశ్రమ నుంచి వచ్చిన అంతర్గత సమాచారాన్ని మాత్రమే తాను చెప్పానని, ఆ మాటలు తాను కోపంలో అన్నానని వెల్లడించారు. పోనీ సరే, నేను చెప్పింది తప్పే. మరి ఇప్పటి వరకు నాగ చైతన్యకి, సమంతకి ఎందుకు విడాకులైనాయి అన్న విషయం ప్రపంచానికి తెలుసా? తెలియదు కదా. ఏమన్నా నాగార్జున సైడ్ నుంచి, ఫ్యామిలీ నుంచి ఏమన్నా చెప్పారా? ఆ అమ్మాయి చెప్పుకోలేదు కదా ఈ విషయం. ఆ అమ్మాయి చెప్పుకుంటుందా? చెప్పుకోలేదు. మాకు ఇంటర్నల్ గా ఇచ్చిన తెలిసిన సమాచారం ఇండస్ట్రీ నుంచి. ఈ రోజు నాకు మా కోపం వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడేసిన. కేటీఆర్ ఇదే చెప్తా ఉన్నా, ఈ రోజు నుంచి నువ్వు జిల్లాలలో తిరగవు, నువ్వు హైదరాబాద్ లో తిరగవు, నువ్వు ఇంట్లో నుంచి బయటికి రావు. నువ్వు మత్స్యశాఖ ఆధ్వర్యంలో ములుగు జిల్లా జాకారం చెరువులో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్తో కలిసి 100% పై రాయితీతో చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి చెరువులో చేపలను వదిలారు. మత్స్యకారులను కోటీశ్వరులు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. జగిత్యాల పట్టణంలో ఓ గార్డెన్ లో జగిత్యాల పట్టణ, అర్బన్, రూరల్ మండలాలకు చెందిన 149 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్లను, 97 మంది లబ్ధిదారులకు మంజూరైన 30 లక్షల రూపాయల విలువగల సీఎం సహాయ నిధి చెక్లను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పంపిణీ చేశారు. ఈ పట్టణం బాగుండాలంటే పూర్తయితేనే బాగుంది. ఒక సంటి పిల్లగాడు పుట్టినాక మంచిగా పెంచుకుంటే పెరిగి పెద్దగా ఉపయోగపడతాడో ఈ కార్యక్రమాలు కూడా అంతే. కానీ ఈ కార్యక్రమాలు ఎంత పెద్దగా ఉన్నాయంటే వట్టిగా పూర్తయ్యేటట్టు కావు. అవి చేయాలంటే ఒక పిల్లగాడు కదా, ఎత్తుకుంటే ఆగాడు, తెచ్చితే ఊకోడు అన్నట్టు ఈ డబల్ బెడ్రూమ్
ఇడిచిపెడితే ఊపుకునేది కాదు, తెచ్చుకుంటే ఆగేదా జిల్ల అయ్యేది కాదు. అంటే ప్రభుత్వ సహకారం అవసరం. మరి మెడికల్ కాలేజ్ ఇంతకుముందు తమ్ముడు రవీందర్ రెడ్డి చెప్పినట్టు పెద్దగా మొదలు పెట్టుకున్నాం. దాదాపు మరి ఉన్న పరిస్థితుల్లో మీ అందరూ తెలుసు, చాలా పెద్ద కార్యక్రమాలు ఉన్నాయి. దాదాపు 41 కోట్లతోటి పాతలో 7 కోట్ల బకాయి ఉంది కాంట్రాక్టర్కు, ఇంకా 34 కోట్ల పనులు చేస్తున్నాం. పిల్లల్నే మా అనిల్ గారు, జగన్ గారు తొందరగా మొరం పోయించుకొని ఆ పనులు పూర్తి చేయించుకుంటే ఇంకేమైనా మిగిలితే 7 తారీఖు తర్వాత మళ్ళీ చేద్దాం. 7 తారీఖు దాటిందంటే ఈ డబ్బులు ల్యాబ్స్ అయితే ఎమర్జెన్సీకి ఇచ్చారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద మన కలెక్టర్ గారే దాని చైర్మన్ ఉంటారు. 50 లక్షల రూపాయలు మంజూరైనవి. అది దాదాపు అన్ని వాడినవి. ఎక్కడన్నా తురకపల్లి మండలం భీమరిగూడెం గ్రామానికి వెళ్లే మార్గంలో గంధమల్ల చెరువుకు వెళ్లే కాలువ వల్ల రాకపోకలకు ఇబ్బందులున్నాయని సమాచారంతో ప్రభుత్వ విప్ ఆలూరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆ కాలువను సందర్శించి గ్రామస్తులతో మాట్లాడారు. సంబంధిత అధికారులతో మాట్లాడి కల్వెట్ట నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ వాటర్ ఎంత ఉందో ఒక్క శాతం కొంచెం మొత్తం లేపకుండా కొద్దిగా వేస్తే ఇంకా 200 అయితే గంటే సంగీతాన్ని కూడా మనం వెళ్ళాలి చూడలే పటాన్చెరులోని ముద్రాజ్ భవన్లో యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 5వ రాష్ట్ర స్థాయి యోగా పోటీలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం ఇరువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ యోగాలో పాల్గొనడానికి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ, పత్రికా సోదరులకు ధన్యవాదాలు. ఒక మంచి ఆలోచనతో పిల్లలకు స్టూడెంట్ దశ నుంచే యోగా పార్టిసిపేట్ చేయించి వారికి యోగా అనేది విన్యాసాలను ముందుకు తీసుకురా చిన్నపిల్లల కాడికి వెళ్ళి 70-80 సంవత్సరాలు ఉన్న పెద్ద మనుషుల దాకా యోగా చేయడంలో మంచి రిజల్ట్ ఉంటుంది. దాన్ని పూర్తి స్థాయిలో మనం రామ్దేవ్ బాబా గారి యోగా యాసనాలు, యోగా రోజు మార్నింగ్ 5 o'clock టీవీల కింద చూస్తూ ఉంటాం. బ్రహ్మాండమైనటువంటి ఒక ఆల్ ఇండియానే కాకుండా యావత్ ప్రపంచం అంతా ఇట యోగాలో పాల్గొని వారి ఆరోగ్యాలను కాపాడుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ముసుగు వేసుకుని హరీష్ రావు వెంట వస్తే రుణమాఫీ ఎవరెవరికి జరిగిందో అడిగి తెలుసుకుందామని తెలిపారు. ఒక మాట అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, నువ్వు ముసుకేసుకొని రా, మా అన్న మంచిగా వస్తాడు హరీష్ అన్న. నీ ఇష్టం ఏ ఊరు కనవో, నువ్వు ముసుగు వేసుకొని రా, మా అన్న హరీష్ అన్న ఏ ఊరికి తీసుకుపోతే నువ్వు ఏ ఊరికి అంటే ఆ ఊరికి వస్తాడు. ఏ రైతుకు రుణమాఫీ అయిందో ఆ రైతులను అడుగుదాం. ఒకవేళ రుణమాఫీ కాలేదంటే నువ్వు ముసుగు తీస్తే నేను గుద్దుతారు కాబట్టి అందరి దగ్గర చూపించుకుంటూ తీసుకుపోతాడు మా హరీష్ అన్న. బాలానగర్ డీసీపీ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఫేక్ ల్యాండ్ డాక్యుమెంట్స్ సృష్టించి సొమ్ము చేసుకుంటున్న ముఠాను జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారని, ఇందులో కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు పద్మజారెడ్డి ప్రధాన నిందితురాలుగా ఉన్నారని పేర్కొన్నారు. వారి వద్ద నుండి ఆధార్ కార్డ్ మోడిఫికేషన్ మిషన్, ఫేక్ డాక్యుమెంట్లు స్వాధీనపరుచుకుని రిమాండ్కు తరలించామని, గతంలో వీరిపై రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లోని పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయని తెలిపారు. ల్యాండ్స్ కబ్జా చేసి వాటిని నకిలీ పత్రాలు తయారు చేసి వాటి ఓనర్కి తెలియకుండా విక్రయించిన కేసు. దీనికి సంబంధించిన వివరాలు ఏంటంటే, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కుత్బుల్లాపూర్ సుభాష్ నగర్లో ఒక ప్లాట్ ఉంది, 147 నెంబర్ 200 yards. ఈయన లెండియాల సురేష్ అని చెప్పేసి, ఈయన ఉప్పుగూడ ఓల్డ్ సిటీలో ఉంటాడు. ఆయన ఎప్పుడో కష్టపడి కొనుక్కొని ఉంచుకున్న ప్లాట్ అది ఖాళీగా ఆయన ఎక్కడో ఓల్డ్ సిటీలో ఉండేసరికి చూసుకోవడం లేదు, దాన్ని సరిగ్గా వచ్చి అట్లప్పుడు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉన్నాడు. సో అది ఖాళీగా ఉందని చెప్పేసి అక్కడ లోకల్గా ఉండే ముఠ పద్మజారెడ్డి,
అలియాస్ కుతుబుల్లాపూర్ పద్మ ఈ భూమిని సొంతం చేసుకోవాలని ఒక ముఠాని సంప్రదించి కాపీలు తీసి పాత డాక్యుమెంట్స్ మాదిరిగా తయారు చేసి వాటిని చూపించి డెత్ సర్టిఫికేట్లు తీసుకొని అతను చనిపోయినట్టుగా అతని వారసుడిగా వేరే వాళ్ళని చూపించి వాళ్ళ పేరుతో ఆధార్ కార్డులు తయారు చేయించి ఆ విధంగా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్లాట్కి సంబంధించి ఆల్రెడీ ఓనర్ కాకుండా వేరే వాళ్ళిద్దరు గొడవ పడుతుంటే ఈవిడ కన్నుబడి ఈవిడ మళ్ళీ డాక్యుమెంట్స్ తయారు చేయించి దుర్బుద్ధి పుట్టి మళ్ళీ ఈవిడ అక్క పేరుతోటి ఈవిడ రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ఆవిడ పేరు కోమల కుమారి, నాగిరెడ్డి కోమల కుమారి A1. ఆవిడ పేరుతోటి పద్మజారెడ్డి ఈ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించింది. ఈవిడ A2, A3 రేపాక కరుణాకర్, వీళ్ళు ప్రధాన సూత్రధారులు కేసు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో శనగకుంట ముత్తడిని బాంబులతో పేల్చిన ఘటనతో పోలీసులు గతంలో 4గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపగా గురువారం రోజు 7గురిని అరెస్ట్ చేశారని డీసీపీ తెలిపారు. కాగా మిగిలిన 3 నిందితులని ఈ రోజు అరెస్ట్ చేసిన సరైన ఆధారాలు సేకరించి ఈ కేసును ఛేదించినట్లు పోలీసులు వెల్లడించారు. శనగకుంట చెరువుని ఈ నెల 16వ తారీఖు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మత్తడిని ఎక్స్ప్లోసివ్స్ మెటీరియల్ తోటి పేల్చివేసినారని కంప్లైంట్ మేరకు ఇన్వెస్టిగేషన్ చేసి ఇప్పటి వరకు 4గురిని అరెస్ట్ చేసి మనము రిమాండ్ పంపించడం జరిగింది. అందులో పెండ్యాల లక్ష్మీనారాయణ, బి మధుకర్, రసమల్ల శ్రీనివాసు, గోగుల దానయ్య. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వీళ్ళు ఈ పై 4గురు యాక్చువల్గా బ్లాస్ట్ చేయడంలో పాల్గొన్నవారు. ఆ బ్లాస్ట్ చేయడానికి ప్రోత్సహించిన వారిని, ఆ క్రిమినల్ కాన్స్పిరసీ చేసిన వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి మేము ముందు పెడుతున్నాము. అందులో 10 మంది ఉన్నారు. అందులో 3 వ్యక్తులు పరారీలో ఉన్నారు. 7గురు ఈరోజు అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేస్తున్నాము. అందులో నడిపల్లి లక్ష్మణరావు, మంచాల రాజబాబు, పెద్దంటి శ్రీనివాస్, లక్కం రాజబాబు, పోగుల శేఖర్, ఇప్ప సంపత్ వ్యవసాయ భూమి నుంచి నాలా కన్వర్షన్గా మార్చడం జరిగింది. ఈ 7,50,00,000 మాట్లాడుకున్న భూమిలో 4 కోట్ల రూపాయలు బాపురెడ్డి ఈ గ్రూప్కి ఇవ్వడం, దాని తర్వాత రిజిస్ట్రేషన్ వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారము రిజిస్ట్రేషను యాక్చువల్లీ మే ఎండింగ్ వరకు చేసుకోవాలి, మిగతా 3 కోట్ల రూపాయలు కట్టి. కానీ ఈ నోటీస్ సీను వీళ్ళు 3 ప్లస్ గోగుల దానయ్య అనేటైన మంచిర్యాల ఏరియాలు ఉంటున్నాడు. ఈయన సొంత విలేజ్ మాత్రము నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం, ప్రజెంట్ సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలము ఉన్నాడు. ఇతను వడ్డెర కులస్తుడు. అతని కులవృత్తి అయిన కంప్రెషన్ ద్వారా బావులు తీయడము, బండలు కొట్టే వృత్తిలో ఉన్నతను. అతన్ని పట్టుకొని 13 రోజు ఫస్ట్ ఓన్లీ సమ్మెట అండ్ హోల్స్ పెట్టడం ద్వారా పగలగొట్టడానికి ప్రయత్నం చేసినారు. దాని తర్వాత 16 రోజు అది పేలకపోతే ఎక్స్ప్లోసివ్స్ చిట్యాల జిల్లా, ప్రస్తుతం నల్గొండ జిల్లా చిట్యాల్లోని సమైక్య వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కాకినాడ జిల్లా అధ్యక్షులు కొంగు సందీప్ రాజు ఆధ్వర్యంలో కొత్తగా నియమితులైన పెద్దాపురం డీఎస్పీ డి శ్రీహరిరాజును మర్యాదపూర్వకంగా కలిసి యూనియన్ సభ్యులు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డీఎస్పీకి వినతి పత్రం అందజేశారు. జిల్లాలో నకిలీ విలేకరులు ఎక్కువగా ఉన్నారని వారందరినీ అరికట్టే ప్రయత్నం చేయాలని కోరారు. మంత్రి కొండా సురేఖపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ ఏసీపీ వెంకటరెడ్డి, సిఐ రాఘవేందర్లకు వేరువేరుగా ఫిర్యాదు కాపీలను అందజేశారు. వెంకటేశ్వర నగర్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి, వెంగళరావు నగర్ డివిజన్ కార్పొరేటర్ దేదీప్య, హేమ తదితరులు పాల్గొన్నారు. నిన్న కొండా సురేఖ గారు మీ మీడియా సాక్షిగా ఏం మాట్లాడారో కేటీఆర్ గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యల మీద మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ మహిళా కార్పొరేటర్లందరం కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఆవిడ మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే బహిరంగంగా ఒక మంత్రివర్గంలో ఒక మంత్రి పోస్ట్ లో ఉండి ఆవిడ ఒక మహిళ అయి ఉండి సాటి మహిళల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది ఎందుకంటే యావత్ రాష్ట్రం మహిళల్ని అవమానించినట్టు మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఒక మహిళ అయ్యుండి ఒక మంత్రి పదవిలో ఉంటూ ఒక పొజిషన్ లో ఉంటూ కూడా ఆవిడ ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. ఆవిడ ఎలా మాట్లాడుతున్నారంటే ఏదో ప్రత్యక్షంగా ఆవిడ కళ్ళ ముందు చూసినట్టు ఏదో డ్రగ్స్ అని చెప్పి రేవ్ పార్టీలు అని చెప్పి సబ్ ఇన్స్పెక్టర్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఇలాంటి అనుచిత వాక్యాలు మాట్లాడినా కొండా సురేఖ గారి మాటలు ఏవైతే ఉన్నాయో దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పినప్పటికీ కూడా మరి ఏసీపీ గారు కానీ అలాగే సిఏ సార్ కానీ సానుకూలంగానే స్పందించారు. తప్పకుండా చర్యలు తీసుకుంటామనే విషయంలో వాళ్ళు
భావిస్తూ ఆ విషయం చెప్పారు. అలాగే మాకు అక్నాలెడ్జ్మెంట్ కాపీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఒక కపుల్ ఆఫ్ డేస్ అడిగారు. ఇప్పుడు ఇచ్చిన సబ్మిట్ చేసిన కాపీస్ కూడా మా కోర్టు కూడా పంపించడం జరుగుతూ ఉంది. సో తక్షణమే చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. హైదరాబాద్లోని ప్రజాభవన్ ఎదుట కిడ్నీ పేషెంట్స్ శాంతియుతంగా నిరసన తెలిపారు. ప్రభుత్వం 10,000 పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కిడ్నీ పేషెంట్స్ ను పట్టించుకోవడం లేదని, జనవరిలో కిడ్నీ పేషెంట్స్ ను ఆదుకోవాలని ప్రజాభవన్లో కలిసి విజ్ఞప్తి చేసినా ఇప్పటి వరకు పట్టించుకోవట్లేదని గుర్తు చేశారు. గత ప్రభుత్వం తమకు అన్ని చోట్ల డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసి అండగా ఉందని, ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుందని మండిపడ్డారు. నమస్కారం అండి. రేవంత్ రెడ్డి గారికి మా రిక్వెస్ట్ అండి, కిడ్నీ పేషెంట్లు మేమందరం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు మన తెలంగాణలో ఎంత లేదన్నా 10,000 నుంచి 20,000 మంది దాకా ఉన్నామండి. వీళ్ళందరికీ చాలా 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 ఇబ్బంది అవుతుంది. కిడ్నీ రోగులు ఏంటంటే గాజు పెంచు లాంటి వాళ్ళు, చూడడానికే ఉంటారు, వాళ్ళు దేనికి పని చేయరు. పని చేయాలన్నా దేని చేయాలన్నా ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో ఇన్ఫెక్షన్లు వస్తాయి. వీళ్ళందరికీ మా తరపున, మీ తరపున, మన తెలంగాణ యావత్ ప్రజల తరపున మాకు మాత్రం పింఛన్ ఇప్పించగలరని ప్రతిరోజు సమ్ ఇష్యూస్ కూడా వెళ్తా ఉన్నాం. ఎప్పుడే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలియదు, ఎటువంటి రిజెక్షన్స్ వస్తాయో కూడా తెలియదు. సో మేము ప్రతిరోజు మేము వేసుకున్నటువంటి మెడిసిన్ ద్వారా సమ్ ఎఫెక్ట్స్ వచ్చి అంటే హాస్పిటల్ అడ్మిట్ అయినామంటే మాత్రం కంపల్సరీ నియర్ బై lakhs of rupees ఖర్చు అవుతూ ఉన్నాయి. సో మా అందరి తరఫున ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే తెలంగాణ మెడిసిన్ గురించి ప్రాబ్లం అవుతుంది. అలాగే స్పెషల్ గా కిడ్నీ పేషెంట్ రోజు ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తుండ్రు. ట్రాన్స్ప్లాంట్ అయ్యాక వారి పరిస్థితి ఎట్లా అంటే యాజ్ ఏ బెన్ను లేక అట్లా కొన్ని ఇయర్ కి 2-3 times అడ్మిషన్ అవుతుంది. సో దానివల్ల పేషెంట్ పైన చాలా భారం పడుతుంది. ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని వాళ్ళని కొంచెం స్టడీ చేసి ఏపీలో మాదిరిగా 10,000 rupees ఇవ్వాలని నా యొక్క విన్నపం అండి. థ్యాంక్ యూ. రాష్ట్రంలో ఉచిత ఇసుకకు సక్రమంగా అందించాలని కోరుతూ సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సామర్లకోట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కరణం ప్రసాదరావు మాట్లాడుతూ ఇసుక అందుబాటులో లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిర్మాణ రంగ కార్మికులు ఉపాధి లేకుండా పోతుందని అన్నారు. ఉచిత ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చి నిర్మాణ రంగ సమస్యను పరిష్కరించాలని కోరారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఉచిత ఇసుక పేద ప్రజలకు కానీ మధ్యతరగతి ప్రజలకు కానీ ఏదైతే ఈ నివాసాలు నిర్మించుకునేటువంటి మొత్తం అటు యజమానులు కానీ అలాగే ఈ నిర్మాణం క్రమంలో పాల్గొనేటువంటి కార్మికులు కానీ ఇసుక అందుబాటులో లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనిలో భాగంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు ఎంఆర్ఓ గారికి ఈ సామర్లకోట మండలంలో ఇసుకను సక్రమంగా ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలని చెప్పేసి రాజేంద్రనగర్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శివరాంపల్లి పిట్టలాస్ కాలనీలోని విజయదుర్గా కమిటీ శివా ముద్రాజ్, నేమూరి సాయి ముద్రాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో అమ్మవారిని ప్రతిష్ఠించారు. మొదటి రోజు బాల త్రిపురాసుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా నేమూరి సాయి ముద్రాజ్ తన కుటుంబం మరియు భక్తులతో కలిసి పూజలు నిర్వహించారు. కమిటీ సభ్యులు పిట్టల శివా ముద్రాజ్ మాట్లాడుతూ 9 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. సోషల్ మీడియాలో మహిళా మంత్రులపై బీఆర్ఎస్ సోషల్ మీడియా ట్రోలింగ్ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. బషీర్బాగ్ చౌరస్తా వద్ద సిటీ కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగి మాజీ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సోషల్ మీడియాలో మా మహిళా మంత్రి సీతక్క గారిని విపరీతమైన ట్రోల్ చేసి ఆమెను మానసిక శోభ అనుభవించేటట్టు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా నిన్న మొన్న మా కొండా సురేఖ గారు మహిళా మంత్రి వర్యులు ఆమెను కూడా ఇష్టం వచ్చినట్లు ఈ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఆమెని అవమానించడం జరిగింది. ముఖ్యంగా మరి కేటీఆర్కు మేము ఒకటి తెలియజేస్తున్నాము, మీరు ఒక బడుగు బలహీన వర్గాలు, ఒక దళిత వర్గాలకు చెందిన మహిళా మంత్రులని అవమానించడం, ఇది మీకు సంబంధంలో ప్రతి గల్లీలో కూడా డ్రగ్స్ కానీ గాంజాయి కానీ నడుస్తుంది. మరి మీరందరూ కూడా ఆదర్శవంత పురుషులుగా మీరు ఫస్ట్ టెస్ట్ చేయించుకోండి. టెస్ట్ చేయించుకొని మీరు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఒక ఆదర్శవంతమైన నాయకుడిగా ప్రవర్తించండి. అంతే తప్పించే రోజులలో కూడా మీరు ఇదే కంటిన్యూ అయితే మిమ్మల్ని చెప్పు తీసుకొని కొట్టి మీ పార్టీ నాయకులను ఎవరిని కూడా రోడ్డు మీద తిరగకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. కేటీఆర్ ఖబర్దార్, ఇంకోసారి గిట్లా మళ్ళీ గిట్లా మా మహిళా మంత్రులను ఎవరిని కూడా, మహిళల మీద ఎవరిని కూడా మీరు ట్రోల్ చేస్తే బాగుండదని సందర్భంగా తెలియజేస్తున్నాం.
మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీలోని 1వ వార్డు శ్రీనివాస కాలనీ వాసులు కాలనీ పార్క్ స్థలంపై శాంతియుత నిరసన చేపట్టారు. శ్రీనివాస కాలనీ సర్వే నంబర్ 414/1 లేఅవుట్లో సుమారు 1127 గజాల పార్కు స్థలం ఉందని, కొంతమంది శాశ్వత నిర్మాణాలు చేస్తున్నారని నాగారం మున్సిపల్ కమిషనర్కు పలుమార్లు వినతి పత్రం ఇచ్చినా ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ గారి జయంతి సందర్భంగా వారు చూపించినటువంటి సన్మార్గంలో నడుస్తూ శాంతియుతమైన నిరసన తెలియజేస్తూ ఈ లేఅవుట్కు సంబంధించినటువంటి సుమారు 11లో శాశ్వత భవనాలు నిర్మించడానికి కొంతమంది చూస్తున్నారు. కాబట్టి మాకు గాంధీ ముందు కనబడుతుండు. గాంధీ చూపిన సన్మార్గంలో ఈ కాలనీకి సంబంధించినటువంటి చాలామంది అంటే సుమారు 120-130 ప్లాట్లు కట్టుకొని కుటుంబాలు స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటున్న సందర్భంలో చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్కు స్థలం లేదు. వృద్ధులు కానీ, వయోజనులు కానీ, మహిళలు కానీ కాలనీకి సంబంధించిన ఏ విధమైనటువంటి అంటే వాకింగ్ చేసుకోవడానికి కానీ మరే విధమైనటువంటి అవకాశం లేకుండా పార్కు స్థలాన్ని పూర్తిగా కబ్జా చేసి దాన్ని మొత్తం అంటే శాశ్వత నిర్మాణాలు చేపట్టాలన్నటువంటి ఒక దమన నీతితో ఒక కాలనీ ప్రముఖులు మల్లారెడ్డి గారు, ట్రెజరర్ గారు, వీళ్ళందరి కాలనీ పెద్దల ఆధ్వర్యంలో ఈ చిన్న నిరసన తెలియజేసి పత్రికా దృష్టికి తీసుకొచ్చి ఈ పత్రికా ప్రకటన ఉటంకిస్తూ రేపు ఎల్లుండి హైడ్రా ఆఫీస్ కూడా మేము వెళ్తాం. కాబట్టి ఏది ఏమైనా మీ సమాచార మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా మాకు న్యాయం జరిగించి మా కాలనీలో ఉన్నటువంటి ఈ పెద్ద పార్కు స్థలాన్ని తిరిగి మాకు అప్పచెప్పే బాధ్యత మీరు తీసుకుంటారని ఆశిస్తూ ఈ చిన్న అవకాశం మీకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా కాలనీ సభ్యులందరికీ మరొకసారి గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్కు స్థలాన్ని తిరిగి ఇప్పిస్తారని మీ ద్వారా ఆశిస్తూ ముగించుకుంటున్నాను. వికారాబాద్ జిల్లా ఆధ్యాత్మిక ప్రాంతానికి నిలయమని ఇక్కడ శ్మశాన వాటికల కోసం స్థలాలను ఎలా కేటాయిస్తారని హిందూ జనశక్తి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ పేర్కొన్నారు. నవాబ్పేట తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రిస్టియన్ ఆర్గనైజర్లకు, మిషనరీలకు ఎవరికీ లేనంత భూములు ఉన్నాయని, వారికి ప్రభుత్వ భూములను శ్మశాన వాటిక కోసం ఎందుకు కేటాయించారని అడిగారు. వట్టినేపల్లి సర్వే నెంబర్ 100లో బరేల్ గ్రౌండ్ కోసం క్రిస్టియన్ కమ్యూనిటీకి కేటాయించిన దాని విషయమై ఎంఆర్ఓ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. అక్కడ మా రైతుల దగ్గర అట్లాంటి జాగాలేం లేవు. ఇప్పటివరకు అసైన్ ల్యాండ్ ఇచ్చినవి ఎక్కువ ఉన్నాయి. దాంట్లో మైనింగ్ ఇచ్చారు. దాంతోపాటు మళ్ళీ వీళ్ళు ప్రపోజల్ పెట్టినారు. వాళ్ళ ప్రపోజల్ క్యాన్సిల్ చేయాలని ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు సానుకూలంగా స్పందించి జాగలేదని కలెక్టర్ గారికి వాళ్ళు పంపించడం జరిగింది. దాంతో ఈనాటి ప్రోగ్రాము క్యాన్సిల్ కావడం కూడా జరిగింది. తదుపరి ఇట్లాంటి చర్యలు జరిగితే ఊరుకోమని గ్రామస్తులం అందరం మూకుమ్మడిగా ఎవరు వచ్చినా అడ్డుకుని తీరుతామని ఈ ముఖంగా తెలియజేసాం. మీకు ఎప్పుడు తెలిసింది? 2019లో ఒకసారి వచ్చినప్పుడు తిప్పి పంపించినాం. మళ్ళీ అదే ప్రపోజల్ కొత్త కలెక్టర్ వచ్చారు. ఒకవేళ అలాట్మెంట్ కోసం నాకు అప్రూవల్ ఇచ్చిన మాట వాస్తవమే. కాకపోతే నేను ఇక్కడ ల్యాండ్ అయితే లేదు సార్ అని చెప్పడం జరిగింది. దీనికి ఇవి ఇప్పుడే కాదు, ఇక ముందు ఎప్పుడైనా సరే నేను మీకు అండగా ఉంటానని తహసీల్దార్గా మనకు సానుకూలంగా స్పందించారు. ఈ విషయంలో ఆ క్రిస్టియన్ మాఫియాకు చెప్తున్నా, మీరు ఎట్టి పరిస్థితుల్లో మా మండలానికి కానీ మా జిల్లా వైపు కానీ చూస్తే మంచిగా ఉండదు. ఎక్కడ ఉన్నా మీకు హిందూ జనశక్తి అనేది మీకు ముందర ఉంటుంది. దీని ద్వారా మిమ్మల్ని జిల్లా నుంచి కాదు మా జై శ్రీరామ్. అయితే ఈ క్రిస్టియన్ వాళ్ళకి అనేది, క్రిస్టియన్ ఆర్గనైజేషన్కి, క్రిస్టియన్ మిషనరీస్కి అనేది లక్షల ఎకరాలు ఉంది దేశవ్యాప్తంగా. ఏ హిందూ టెంపుల్స్కి లేదు, ప్రభుత్వానికి లేదు అంత భూములు. అయినప్పటికీ వాళ్ళకి మళ్ళీ ప్రభుత్వ భూమి కావాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇంకోటి నవపేట మండలమే కానీ, వికారాబాద్ జిల్లానే కానీ, బొందలగడ్డ కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక ప్రాంతము. కాబట్టి ఎట్లాంటి ఓటు బ్యాంకు రాజకీయాలని చెప్పేసి ఆలోచించి ఓట్ల కోసం మీరు భూములు కేటాయించుకుంటూ పోతే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. తీవ్రంగా హెచ్చరిస్తూ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరికీ రుణమాఫీ చేయాలని జగిత్యాలలో వేలాది మంది రైతులు రోడ్డుకి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. పూర్తిగా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. పటాన్చెరు నియోజకవర్గం ఇంద్రేశంలో ప్రకటన హోల్డింగ్ పై మాజీ ఇన్ఛార్జ్ సర్పంచ్ బండి హరిశంకర్, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు దసరా శుభాకాంక్షలు హోల్డింగ్ ఏర్పాటు చేయడంతో పంచాయతీ సెక్రటరీ హోల్డింగ్ యజమానికి తీసివేయాల్సిందిగా చెప్పడంతో హోల్డింగ్ తొలగించారు.
దీనిపైన మాజీ సర్పంచ్ మీడియా సమావేశంలో అక్రమ నిర్మాణాలపైన సుభాష్ పైన ఆరోపణలు చేశారు. ఈరోజు ఈ సమావేశం ఎందుకు నిర్వహిస్తున్నామంటే ఇంద్రేశం పంచాయతీ కార్యదర్శి అయినటువంటి సుభాష్ గారి మీద ఆయన చేసిన తప్పులు, ఆయన చేస్తున్న కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ విషయమై ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బహుళ అంతస్తులో ఇప్పటివరకు ఎన్నోసార్లు మీ మీడియా మిత్రులు కూడా ఎన్నోసార్లు పేపర్కి ఇవ్వడం కానీ మీడియాలో ఇవ్వడం కానీ ఇవన్నీ జరిగినాయి. అవన్నీ అందరు చూస్తూ ఉన్నారు. పైన అధికారులకు కూడా ఈ విషయము చాలాసార్లు మీరు తీసుకుపోయారు. మీ ద్వారా చాలాసార్లు వాళ్ళకి తెలిసింది కూడా. అదేవిధంగా ప్రతి బిల్డింగ్ కూడా 4 అంతస్తులు 5 అంతస్తులు నిర్మించడం జరుగుతుంది. వాటికి ప్రోత్సహించడం ఓన్లీ సుభాష్ ద్వారానే జరుగుతుంది. కొంత ప్రైవేటు దాంట్లలో కూడా ఆయన భాగస్వామి అవుతూ యువతల టార్గెట్ పెట్టుకొని ఆయన ఒక వ్యవస్థ నడిపిస్తున్నాడు. కాబట్టి దీని మీద సరైన విచారణ జరిగి ఖచ్చితంగా వీటి ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద చర్య తీసుకోవాలి. ఖచ్చితంగా చర్య మీ ద్వారా అధికారుల దృష్టికి పోవాలని చెప్పేసి నేను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన. ఇది ముమ్మాటికి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లే కాబట్టి తప్పకుండా ఆయన పైన చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, తూఫ్రాన్ పట్టణం శివాజీనగర్లో సంఘ నర్సింహులు అనే వ్యక్తి అక్రమంగా గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు సోదా చేసి 260 గ్రాములు కలిగిన 40 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఓరుగల్లు శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారు అన్నపూర్ణ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం గ్రామ పంచాయతీలో హోర్డింగ్ తొలగించిన దానిపైన వచ్చిన ఆరోపణలపైన పంచాయతీ కార్యదర్శి సుభాష్ ని మీడియా వివరణ కోరగా ఆయన ఈ విధంగా స్పందించారు. ఆ ఫ్లెక్సీ ఏర్పాటు విషయం పైన గ్రామస్తులు గ్రామ పంచాయతీ కార్యాలయం వచ్చి ప్రశ్నించగా మేము అట్టి ఆర్చ్ యజమానిని కోరగా ఈ రకంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేసిరు, దీనికి మీ అనుమతి ద్వారా పెట్టిరా లేకుంటే డైరెక్ట్ పెట్టిరా అని అడగగా సదరు యజమాని వచ్చేసి మాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మాకు తెలియకుండా పైన ఏర్పాటు చేయడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ పరిధిలో G+2 వరకు అనుమతి ఇవ్వడం జరుగుతుంది. అనుమతులకు విరుద్ధంగా ఏమైనా పనులు చేపడితే వారికి నోటీసులు జారీ చేస్తాం. జారీ చేసి దానిపై తగు చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గుర్తించినాం, ఆల్రెడీ గుర్తించినాం. 11 గుర్తించి వాళ్ళకి నోటీసులు ఇచ్చడం జరిగింది. అందులో 4 డిమాలిషన్ చేయడం జరిగింది. ఇంకా 7 చేయాల్సి ఉంటుంది. వాటిని కూడా త్వరలోనే డిమాలిషన్ చేస్తాం. వాటిపైన అది చర్యలు తీసుకుంటాం. ఇంకా ఎవరైనా చేపడితే కూడా ఇక నుంచి కాదంటే హైడ్రా ఫిర్యాదు చేసి హైడ్రా ద్వారా కూడా చర్యలు తీసుకునేటట్టు మేము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సనాతన ధర్మరక్షణ కొరకు దేనికైనా సిద్ధమన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఐటీడీఏ పరిధిలో వైద్య సేవలపై సమీక్ష నిర్వహించిన మంత్రి దామోదర రాజనరసింహ. సమంత విడాకులపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ. మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్న మంత్రి సీతక్క. జగిత్యాలలో కళ్యాణ లక్ష్మి సీఎంఆర్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.